శీతాకాలం ఇది ఉక్రెయిన్ యుద్ధానికి మరణ శాసనం. ఇదే శీతాకాలం రష్యాకు ఓ వరం. ఇప్పుడు యుద్ధం మూడో శీతాకాలంలోకి ప్రవేశించింది. ఈ శీతాకాలం ఈసారి ట్రంప్ను కూడా తెస్తుంది. ఇదే అదనుగా రష్యా ఉక్రెయిన్ పై భీకర దాడులకు దిగుతోంది. ప్రధానంగా ఉక్రెయిన్కు చెందిన పవర్ ప్లాంట్లను ధ్వంసం చేసింది. అసలే ఉక్రెయిన్లో ప్రస్తుతం 0°C ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సమయంలో కరెంటు కోత ఉక్రెయినియన్లకు శాపంగా మారుతోంది. మరోవైపు ట్రంప్ భయం వారిని వణికిస్తోంది. ట్రంప్ బాధ్యతలు చేపట్టడంతో యుద్ధం ఈ శీతాకాలం చివరిదవుతుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ట్రంప్ రాక రష్యాకు కలిసొస్తుందా? పశ్చిమ దేశాలను పుతిన్ భయపెడుతున్నాడా? శీతాకాలం నుంచి ఉక్రెయిన్ తనను తాను ఎలా కాపాడుకుంటుంది? వాచ్ ది స్టోరీ. ఉక్రెయిన్ అంధకారంలో చిక్కుకుందా? వింటర్కు ముందు యుద్ధంలో చిందులేందుకు? యుద్ధంలో రష్యాకు ట్రంప్ విజయాన్ని అందిస్తాడా? ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధం మూడో శీతాకాలంలోకి ప్రవేశించింది. బహుశా ఈ శీతాకాలం యుద్ధానికి అత్యంత నిర్ణయాత్మకమైనది. సాధారణంగా యూరోప్తో పాటు రష్యాలో మంచు దుప్పటి పరుచుకుంటుంది. అయితే ఈ శీతాకాలం ఈసారి డొనాల్డ్ ట్రంప్ను కూడా తీసుకొస్తుంది. తాను అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తొలి రోజే యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ చెబుతున్నాడు. అందుకే రష్యా దూకుడు పెంచింది. ఉక్రెయిన్పై భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ వ్యాప్తంగా 90 క్షిపణులు, 100 డ్రోన్లతో రష్యా డెడ్లీ అటాక్స్కు దిగింది. ప్రధానంగా మిలిటరీ, పారిశ్రామిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. రాజధాని కీవ్తో పాటు డొనెటస్క్, ఒడెస్సా, నిప్రోతో సహా దేశవ్యాప్తంగా మిసైళ్లు, డ్రోన్లతో రష్యా నిప్పుల వర్షం కురిపించింది. ప్రధాన నగరాలన్నింటిలోనూ సైరన్లు మోగినట్టు ఉక్రెయినియన్లు చెబుతున్నారు. రష్యన్ క్షిపణులు దూసుకురావడంతో ప్రజలంతా బంకర్లు, సబ్వేలకు పరుగులు తీశారు. మొత్తం 91 క్షిపణుల్లో 79 మిసైళ్లను కూల్చేసినట్టు ఉక్రెయిన్ తెలిపింది. 100 డ్రోన్లలో 35 డ్రోన్లను అడ్డుకున్నట్టు వెల్లడించింది. మిగిలిన మిసైళ్లు, డ్రోన్లు ఉక్రెయిన్ విద్యుత్ స్టేషన్లపై దాడి చేశాయి. ప్రధానంగా పవర్ ప్లాంట్లను రష్యా ధ్వంసం చేసింది. ఈ విద్యుత్ ప్లాంట్లు ధ్వంసమైతే ఉక్రెయిన్కు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అది కూడా శీతాకాలం ప్రవేశిస్తున్న సమయంలో సరఫరా కట్టయితే ప్రజలు చలికి బ్రతకడం కష్టం. సాధారణంగా శీతాకాలంలో ఇళ్లలో చలి నుంచి కాపాడుకోవటానికి హీటర్లను వాడతారు. ఇప్పుడు రష్యా విద్యుత్ ప్లాంట్లపై దాడి చేయడంతో ఇళ్లలో హీటింగ్, లైటింగ్, వేడినీళ్లు లేకుండా పోతాయి. పవర్ ప్లాంట్లను రష్యా టార్గెట్ చేసుకోవడానికి కారణం ఉక్రెయిన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే. తాజా రష్యా దాడుల్లో కొన్ని పవర్ ప్లాంట్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. దీంతో 10 లక్షల మంది ఉక్రెయిన్ ప్రజలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉక్రెయిన్ మొత్తం జనాభాలో 3% మంది ఇప్పుడు అంధకారంలో, చలిలో చిక్కుకున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్లో 0°C ఉష్ణోగ్రత నమోదైంది. ఆల్మోస్ట్ గ్లాస్ నీళ్లు పెడితే క్షణాల్లో నీరు గడ్డకట్టి మంచుగా మారే పరిస్థితన్నమాట. ఇలాంటి చలిలో మంచులో 10 లక్షల మంది బతకడం అంటే ఎంత కష్టమో ఊహించండి. ఉష్ణోగ్రత 15 డిగ్రీలకు పడిపోతేనే మనం గజగజ వణికిపోతాము. అలాంటిది 0 డిగ్రీలు ఉంటే చలికి చచ్చిపోవాల్సిందే. అయితే రష్యా ఇలాంటి వ్యూహాన్ని అనుసరించడం కొత్తేమీ కాదు. గతంలోని 2 శీతాకాలాల్లోని రష్యా ఇలాంటి ఎత్తుగడలనే అనుసరించింది. అప్పట్లోనూ ఉక్రెయిన్కు చెందిన పవర్ ప్లాంట్లను ధ్వంసం చేసింది. అయితే ఈసారి మాత్రం 2 అంశాలు కొత్తగా ఉన్నాయి. మొదటిది, ఈ శీతాకాలంలో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నాడు. యుద్ధంలో రష్యాదే పైచేయిగా ఉంది. తాజాగా ఉక్రెయిన్, రష్యా దేశాలకు ప్రత్యేక దౌత్యవేత్తలను ట్రంప్ ఎంచుకున్నాడు. అందులో ఒకరు రిటైర్డ్ జనరల్ కీత్ కెల్లోగ్. అయితే యుద్ధంపై కీత్ వ్యూహం ఏమిటి? ఉక్రెయిన్కు అందించే సహాయం చర్చలపై ఆధారపడి ఉంటుందని కెల్లోగ్ చెబుతున్నాడు. దీని అర్థమేమిటంటే ఉక్రెయిన్కు ఆయుధాలు కావాలంటే శాంతి చర్చలకు సిద్ధపడాలని సింపుల్గా చెబుతున్నాడు. ఒకవేళ ఉక్రెయిన్ శాంతి చర్చలకు అంగీకరించినా రష్యా తిరస్కరిస్తే పరిస్థితేంటి? అదే జరిగితే ఉక్రెయిన్కు తప్పకుండా అమెరికా ఆయుధాలనిస్తుందని కెల్లోగ్ స్పష్టం చేశారు. నిజానికి ట్రంప్ విధానానికి కెల్లోగ్ అభిప్రాయం కాస్త భిన్నంగానే ఉంది. కానీ శాంతి చర్చలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇస్తున్న బేషరతు మద్దతు తప్ప ట్రంప్ ఏం చేసినా రష్యాకు విజయం దక్కినట్టే. ఇదే మనల్ని రెండో అంశం వద్దకు తీసుకెళ్తోంది. క్షేత్రస్థాయిలో రష్యా భారీగా దూసుకొస్తోంది. గతేడాది కంటే ఈసారి యుద్ధంలో రష్యా భిన్నంగా పోరాడుతోంది. 2023లో ఉక్రెయిన్కు చెందిన 465 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని మాత్రమే రష్యా సొంతం చేసుకుంది. కానీ ఈ ఏడాది ఏకంగా 2700 చదరపు కిలోమీటర్ల ఉక్రెయిన్ భూభాగాన్ని మాస్కో సేనలు తమ కంట్రోల్లోకి తీసుకున్నాయి. గతేడాది స్వాధీనం చేసుకున్న భూభాగంతో పోలిస్తే ఈసారి 6 రెట్లు అధికంగా రష్యా సాధించింది. ట్రంప్ మళ్లీ వైట్ హౌస్కు రావడం, ఉక్రెయిన్ భూభాగాన్ని భారీగా స్వాధీనం చేసుకోవడం రష్యాకు కలిసొస్తుంది.
ఈ కారణంగానే ఉక్రెయిన్ జో బైడెన్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల ప్రారంభంలోనే బైడెన్ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. రష్యా భూభాగంపై అమెరికన్ మిసైళ్లతో దాడి చేసేందుకు ఉక్రెయిన్కు బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో లేదో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ వెంటనే యాక్షన్లోకి దిగిపోయాడు. రష్యాపై లాంగ్ రేంజ్ మిసైళ్లతో విరుచుకుపడ్డాడు. ఆ తరువాత కూడా వ్లాదిమిర్ పుతిన్ పైచేయి సాధించాడు. అణు సామర్థ్యమున్న మధ్యశ్రేణికి చెందిన హైపోసోనిక్ బాలిస్టిక్ మిసైళ్లతో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసింది. అక్కడితో పుతిన్ ఆగిపోవడం లేదు. తన నెక్స్ట్ టార్గెట్ ఉక్రెయిన్ నిర్ణయాలు తీసుకునే కేంద్రాలేనని రష్యా అధ్యక్షుడు తేల్చి చెప్పాడు. రష్యా భూభాగంపై పశ్చిమ దేశాల లాంగ్ రేంజ్ మిసైళ్లతో జరిపిన దాడికి తాము స్పందిస్తామని పుతిన్ తెలిపారు. అందుకోసం 21న జరిపిన దాడుల తరహాలో ఒరెన్షిక్ పోరాట పటిమకు సంబంధించిన పరీక్షలను కొనసాగిస్తామన్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్పై ఒరెన్షిక్ను ప్రయోగించేందుకు లక్ష్యాలు తమ సైన్యం గుర్తిస్తున్నట్టు పుతిన్ చెప్పారు. సాధ్యమైనంత వరకు ఉక్రెయిన్కు చెందిన మిలిటరీ సదుపాయాలు, రక్షణ పరిశ్రమలు, కీవ్లోని యుద్ధ నిర్ణయాలు తీసుకునే కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు వెల్లడించారు. యుద్ధ నిర్ణయాలు తీసుకునే కేంద్రాలంటే ప్రాథమికంగా ఉక్రెయిన్ ప్రభుత్వ కార్యాలయాలే. వాటినే టార్గెట్ చేస్తామని పుతిన్ చెప్పాడు. చాలా వరకు ఇలాంటి కేంద్రాలు కీవ్లోనే ఉన్నాయి. యుద్ధంలో ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాలపై రష్యా దాడి చేయలేదు. సో ఇక ముందు ప్రభుత్వ కార్యాలయాలను కూడా ధ్వంసం చేస్తామని పుతిన్ స్పష్టంగా చెప్పాడు. యుద్ధాన్ని ప్రేరేపించేందుకు పుతిన్ చేసిన స్పష్టమైన హెచ్చరిక ఇది. పుతిన్ హెచ్చరికలు ఇప్పుడు జెలెన్స్కీని టెన్షన్ పెడుతున్నాయి. ఒరెన్షిక్ లాంటి మిసైల్ దాడులపై జెలెన్స్కీ ఆందోళన చెందుతున్నాడు. ఎందుకంటే ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ బలహీనంగా ఉంది. షార్ట్ రేంజ్ మిసైళ్లు, డ్రోన్లను అడ్డుకునే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మాత్రమే ఉక్రెయిన్ వద్ద ఉన్నాయి. కానీ బాలిస్టిక్ మిసైళ్లతో దాడి జరిగితే మాత్రం ఉక్రెయిన్ చేతులు ముడుచుకొని చూస్తూ ఉండిపోవాల్సిందే. గగనతల రక్షణ వ్యవస్థలపై నాటో చీఫ్ మార్క్ రుట్టేతో తాను చర్చించినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలిపాడు. ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పినట్టు జెలెన్స్కీ వివరించాడు. తమకు కావలసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఇవ్వాలని రుట్టేకు విన్నవించినట్టు చెప్పుకొచ్చాడు. లాంగ్ రేంజ్ దాడులకు అనుమతించడంతో రష్యాపై ఒత్తిడి పెంచామన్నారు. పుతిన్పై మరింత ఒత్తిడిని పెంచితేనే యుద్ధం నొప్పి ఏమిటో తెలుస్తుందని జెలెన్స్కీ స్పష్టం చేశాడు. జెలెన్స్కీ ఆందోళనలు అమెరికా అధ్యక్షుడు బైడెన్కు అర్థమయ్యాయి. కానీ ఆయన పదవీకాలం దగ్గర పడుతోంది. ఇప్పటికే పశ్చిమ దేశాల లాంగ్ రేంజ్ మిసైళ్లను ఉపయోగించడంపై నిషేధాన్ని బైడెన్ ఎత్తేశాడు. వివాదాస్పద ల్యాండ్ మైన్లను కూడా ఉక్రెయిన్కు బైడెన్ సరఫరా చేశాడు. అక్కడితో ఆగలేదు. తాజా నివేదికల ప్రకారం మరో మిలిటరీ ప్యాకేజ్కి బైడెన్ సిద్ధమవుతున్నాడు. ఈ ప్యాకేజ్ $70,50,00,000 విలువైన ఆయుధాలను ఉక్రెయిన్కి ఇచ్చేందుకు బైడెన్ కసరత్తు చేస్తున్నాడు. ఇందులో అటాక్ డ్రోన్స్, స్ట్రింగర్ మిసైళ్లు, హైమర్స్ రాకెట్ వ్యవస్థలు, గైడెడ్ రాకెట్లను ఉక్రెయిన్కు అమెరికా తరలించనుంది. అమెరికా ఆయుధగారం నుంచే ఆ ఆయుధాలను బైడెన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ ప్యాకేజ్కి అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. బైడెన్ చేయాల్సిన అన్నింటిపై ఇప్పటికే సంతకం చేశాడు. అంతేకాదు ఉక్రెయిన్ మరింత మంది సైనికులను నియమించుకోవాలని కూడా బైడెన్ సూచించాడు. ప్రస్తుతం యుద్ధంలో కేవలం 25 ఏళ్ల పైబడిన సైనికులు మాత్రమే ఉన్నారు. ఈ యుద్ధంలో వారే పోరాడుతున్నారు. అయితే 18 ఏళ్లున్న యువకులను కూడా యుద్ధంలోకి తీసుకోవాలని వాషింగ్టన్ సూచిస్తోంది. వాస్తవానికి ఉక్రెయిన్లో పోరాడేందుకు ఎవరూ లేరు. బయటి నుంచే సైనికులను కీవ్ నియమించుకుంటోంది. మరోవైపు యూరోపియన్ కంట్రీస్ కూడా కీలకమైన అడుగులు వేశాయి. నార్డిక్, బాల్టిక్, పోలాండ్ దేశాల నాయకులు స్వీడన్లో సమావేశమయ్యారు. ఉక్రెయిన్కు మిలిటరీ సాయాన్ని పెంచేందుకు వారు హామీ ఇచ్చారు. అయితే వారిపై కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్ కన్నేశాడు. ఇటీవల యూరప్ దేశాలు కొన్ని అసాధారణ సంఘటనలు ఎదుర్కొన్నాయి. ప్రధానంగా పార్సెల్ బాంబుల ముప్పు, విమానాలకు బెదిరింపులు, సైబర్ దాడులు, విధ్వంసాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి వెనుక రష్యా ఉన్నట్టు నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యాపై తీవ్రంగా స్పందించాలని జర్మనీ లాంటి పశ్చిమ దేశాలు కోరుతున్నాయి. ఇది నాటో స్వీయ రక్షణ నియమానికి ముప్పు ఏర్పడుతోంది. స్వీయ రక్షణ నియమమే నాటోకు పునాది లాంటిది. ఆ నియమం ఏమిటంటే, ఒక నాటో దేశంపై దాడి జరిగితే మిగిలిన అన్ని సభ్యదేశాలు స్పందిస్తాయి. సైబర్ అటాక్స్, విధ్వంసాలు నాటో నియమాన్ని ప్రమాదంలో పడేసినట్టు జర్మనీ చెబుతోంది. ఇతర నాటో సభ్యదేశాలు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నాయి. నెట్ కేబుల్స్ విషయంలో రష్యాపై నాటో దాడి చేస్తుందా, లేదా ఎయిర్పోర్ట్లో సైబర్ దాడులకు స్పందిస్తుందా? ఇది వినడానికి కాస్త విడ్డూరంగా ఉంది. అసలు విషయం ఏమిటంటే, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలను చేపట్టనున్నాడు. నాటోను ట్రంప్ పెద్దగా పట్టించుకోవడం లేదు. అది జరిగితే శీతాకాలంలో జరిగే యుద్ధం ఇదే చివరిదవుతోంది. నిజానికి ఇది ఉక్రెయిన్కు అత్యంత క్లిష్టమైన సమయం. చర్చలకు బలవంతంగా ఉక్రెయిన్ను తీసుకెళ్లడమే కాదు, ఆ దేశం బలహీనంగా మారుతున్న సమయంలో ఇలాంటి ఒత్తిడి రావడమే కీవ్ను కలవరానికి గురిచేస్తోంది.